అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతి దాడులను మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పై జరుపుతుంది. ఇందులో భాగంగా అరబ్ కంట్రీలపై కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. దీంతో ఆయా దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత 5 రోజుల క్రితం దుబాయ్ వెళ్లగా యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కి వెళ్లినట్లుగా సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడం ఆయన ప్రయాణానికి ఆటంకంగా మారింది. ఇక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల ప్రభావం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పడింది. ఆదివారం అర్ధరాత్రి దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 3 సమీపంలో క్షిపణి, డ్రోన్ దాడులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులతో పాటు మంత్రి తుమ్మల కూడా అక్కడ చిక్కుకొనిపోయారు. ఎమిరేట్స్ సహా భారతీయ విమాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా తమ సర్వీసులను రద్దు చేశాయి. ఇక ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే దుబాయ్ గగనతలం తిరిగి తెరుచుకొని విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు వారు ఇండియాకు వచ్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలోనే భారత రాయబార కార్యాలయం అధికారులతో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుండగా దీనిపైన తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.